వాస్తవ దూరమైన ఛాలెంజ్లు భరత్ రామ్ చాలా విసిరారని ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆరోపించారు. రాష్ట్ర హక్కుల కోసం ఏనాడు కేంద్రాన్ని నిలదీసిన సందర్భం లేదని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు సిగ్గు లేకుండా కేంద్రాన్ని నిధులు అడగటం ఏంటని ఎద్దేవా చేశారు. పోలవరం విషయంపై పార్లమెంట్లో ఎంపీ భరత్ మాట్లాడింది శూన్యమని, రాజమండ్రి అభివృద్ధి కోసం తాను కష్టపడుతున్నట్లు తానే తోపు తురుము అంటూ భరత్ రామ్ పబ్లిసిటీ బిల్డపర్ బాబాయ్ చేసుకున్నారని ధ్వజమెత్తారు. కింజారావు రామ్మోహన్ నాయుడు, వంగ గీత కంటే తక్కువ డిబేట్లు చేసిన భరత్ రామ్ ఎప్పుడు రాజీనామా చేసినట్లు అంటూ శ్రీనివాస్ ప్రశ్నించారు. నువ్వు అక్కడ పోటీ చేశాను, అక్కడ ఇలాగ నేను తోపు తురుము అని చెప్పావు. ఏం చేసావు? ఏదైనా ఉంటే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని చూసుకో. కడపలో కూడా సిస్టర్ స్ట్రోక్ తగులుతుంది. ఆయన వదిలిన బాణం ఆయనకే గుచ్చేస్తుంది వెనక నుంచి. ఆయన అక్కడ పోటీ చేస్తాడో కూడా తెలియట్లా. కాకపోతే రమ్మను రాజమండ్రి సిటీకి జగన్ గారిని. డిపాజిట్లు కూడా రావు రాజమండ్రి సిటీకి వస్తే. 10 సార్లు అబద్ధం చెప్తే నిజమైపోతుందని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. 2019లో ప్రజలు నమ్మారు. ఇతను కూడా అదే రీతిలో నేను డెవలప్మెంట్ చేశానంటే జనాలు నమ్ముతారని ఇతను భావిస్తూ ఉన్నాడు. సంక్షేమం పేరుతో రూపాయి చాలా లాగేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి 100 రూపాయలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. మేము ఇచ్చిన ఛాలెంజ్, టీడీపీ ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి ఈ వాస్తవాలు గ్రహించి రెసిగ్నేషన్ ఇస్తావా, లేకపోతే ఇప్పటిలాగే మేము నిజాలు చెప్పినా సిగ్గు లేకుండా సిగ్గు విడిచి నీ పేటీఎం బ్యాచ్ని పంపించి మమ్మల్ని వ్యక్తిగతంగా అమ్మల్ని అక్కల్ని ఇళ్లలో పిల్లల్ని తిట్టిస్తావా అన్నది నీ విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాను. నువ్వు అక్కడ పోటీ చేశాను, అక్కడ ఇలాగ నేను తోపు తురుము అని చెప్పావు.